ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాల సమయంలో అరుణోదయ ప్రార్థనలో పాల్గొన్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మీయులారా, మీకు అందరికీ ప్రభు పరిచయం బట్టి, యేసే కృపా పరిచయం బట్టి మీకు అందరికీ మరి వందనాలండి. మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాం. మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు సమృద్ధిగా దీవించి ఆస్వాదించును గాక. మరి దేవుడు రాత్రంతా కాపాడి ఈ నూతన దినాన్ని మనకు అనుగ్రహించాడు కదండి. అందును బట్టి రెండు చేతులెత్తి దేవాది దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఈ నూతన దినాన్ని చూసే భాగ్యం మాకు అనుగ్రహించినందుకే స్తోత్రమయ్యా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. సమీపించరాని తేజస్సులో నీవు వసించువాడవయా. మా సమీపమునకు దిగి వచ్చినావు, నీ ప్రేమ నింపతరమా. మా సమీపమునకు దిగి వచ్చినావు, నీ ప్రేమ నింపతరమా. యేసయ్యా, నీ ప్రేమెంత బలమైనది. యేసయ్యా, నీ కృప ఎంతో విలువైనది. యేసయ్యా, నీ ప్రేమెంత బలమైనది. యేసయ్యా, నీ కృప ఎంతో విలువైనది. ఆమేన్, హల్లెలూయా. ఈ దినమంతటికి కావలసిన కృప కలుగును గాక. ఈరోజు తలబెడుతున్నటువంటి ప్రతి కార్యాలన్నీ కూడా సఫలమవును గాక. ఈరోజు ప్రయాణాలు చేస్తున్నటువంటి వారికి సుఖమైన క్షేమకరమైన ప్రయాణాలు కలుగును గాక. అలాగే ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజు జరుపుకున్నటువంటి వారికి దేవుడు ఈ సంవత్సరం అంతా మరి మంచి ఆరోగ్యాలు దయచేసి కృపనిచ్చి వారి ప్రతి ఒక్క హృదయవాంఛ తీర్చబడును గాక. అలాగే ఈరోజు జరుగుతున్నటువంటి ప్రార్థనలు, కూడికలు బట్టి, ఉపవాస ప్రార్థనలు బట్టి, సెమినార్లు బట్టి, ఆయా మీటింగ్లు బట్టి, మరి జరుగుతున్న మీటింగ్ల ద్వారా కేవలం యేసయ్య నామముకు మహిమకరంగా ప్రతి మీటింగు జరుగును గాక. అలాగే దైవసేవకులను బట్టి దేవుడు సేవకులను బలపరిచి మంచి ఆరోగ్యం ఇచ్చి వాడుకున్నట్లుగా ఇచ్చినటువంటి సంఘాల బట్టి, సంఘ బిడ్డలను బట్టి, క్రైస్తవ సమాజం అంతటి బట్టి, మన దేశంలో జరుగుతున్నటువంటి పరిచర్యలను బట్టి, మన దేశంను బట్టి, దేశ నాయకులను బట్టి, మరి వీటిని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. అలాగే అనారోగ్యం చేత బాధపడుతున్నటువంటి వారికి దేవుడు మంచి ఆరోగ్యం దయచేను గాక. గర్భఫలం లేక బాధపడుతున్న బిడ్డలు కూడా మరి దేవుడు వారి హృదయవాంఛ తీర్చి చక్కటి గర్భఫలను బిడ్డలను దయచేను గాక. అలాగే మరి వివాహం కాక మరి బిడ్డలు నింద అనుభవిస్తున్నటువంటి బిడ్డలు కూడా దేవుడు ప్రతి నిందలు కొట్టివేయను గాక. సొంత గృహాలు లేని వారికి సొంత గృహాలు దయచేను గాక. ఉద్యోగం లేని బిడ్డలకు ప్రమోషన్లకు మరి కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారి హృదయవాంఛలు దేవుడు తీర్చును గాక. వీటన్నిటిని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. అలాగే యేసే కృపా పరిచయలు బట్టి, దేవుడు మాకు ఇచ్చినటువంటి సంఘ బిడ్డలు బట్టి, పరిచారకులు బట్టి, ఈ ఇద్దరు దాసుల కుటుంబాన్ని బట్టి, ఇతర ప్రాంతాలు కూడా దేవుడు పరిచయ నిమిత్తం ద్వారాలు తెరిచినట్లుగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. అందరి వందనాలండి. మరి ప్రతిరోజు ఈ యొక్క డైలీ బ్రెడ్లో మరి దేవుని వాక్యాలు వింటున్నట్టు మిమ్మల్ని అందరినీ దేవుడు సమృద్ధిగా దీవించి ఆస్వాదించును గాక. ఈ రోజు కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకునండి. మీకు తెలిసిన వారికి మరి తెలియచేయండి. అలాగే మీ ప్రార్థన విన్నపం ఉన్నట్లయితే మరి స్క్రీన్ మీద మీకు కనబడతా ఉంటుందండి. మరి దాన్ని కూడా మీరు తెలియచేయచ్చు. ఒకవేళ దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ పరిచయకు సహకరించండి. సరే అండి, మంచిది. వాక్యం చదువుకుందాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కంటే ఇచ్చినటువంటి వాక్యం కీర్తన గ్రంథము 145వ కీర్తన 18వ చరణం చదువుతున్నానండి. కీర్తనలు 145 18వ చరణం చదువుతున్నాను. తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ
యెహోవా సమీపముగా ఉన్నాడు. తనకు మొరపెట్టు వారికి అందరికీ మరి యెహోవా సమీపముగా ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుందండి. చూడండి, చంటి బిడ్డలు ఏం చేస్తారండి, తల్లిని మరి తల్లి ఒడిలో ఉన్నంతసేపు చక్కగా ఆడుకుంటూ నవ్వుకుంటూ చక్కగా ఉంటుంది కదండి. మరి తల్లి మరి బిడ్డని క్రింద కూర్చోబెట్టినప్పుడే కానీ పడుకోబెట్టినప్పుడు కానీ మరి ఆ చిన్న బిడ్డలు ఎలా ఏడుస్తారండి, ఉక్కబట్టి ఏడుస్తారు కదండి. ఎందుకంటే వారికి తల్లి సమీపంగా ఉండడం మరి పిల్లలు ఇష్టపడుతూ ఉంటారు. అలాగే ప్రభు కూడా సమీపంగా ఉంటాడంట. ఎవరికి సమీపంగా ఉంటారంట అని అంటే మొరపెట్టే వారికి. ఎలా మొరపెట్టే వారికి? నిజంగా మొరపెట్టే వారికి మన ప్రభువు సమీపంగా ఉంటాడు. సమీపంగా ఉండి ప్రార్థన ఆలకిస్తాడు. అలాగే మరి దేవుడు ఇంకెవరికి సమీపంగా ఉంటారంటే నేను 2 వాక్యాలు చూపిస్తారని. మొదటిగా ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనంలో ఉంటుంది ఎవరికి దేవుడు సమీపంగా ఉంటారు. మొదటిగా మనం చదివాము నిజంగా మొరపెట్టే వారికి ఆయన సమీపంగా ఉంటారని. రెండవదిగా 4వ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:5లో మీ సహనమును సకల జనులకు తెలియజేయనీయుడి, ప్రభువు సమీపంగా ఉన్నాడు. ఎవరికి సమీపంగా ఉంటాడంట? సహనముతో ఉన్నవారికి, దేవుని కార్య కొరకు కనిపెట్టే వారికి, అలాగే ప్రార్థించే వారికి, దేవుని చేత మరి ప్రభుతో సహవాసం ఉండే వారికి సమీపంగా ఉంటాడంట. అలాగే సన్నిధిని ప్రేమించే వారికి దేవుడు సమీపంగా ఉంటాడు. ఇంకొకరికి సమీపంగా ఉంటారు మరి ప్రభు అని అంటే 75వ కీర్తన మొదటి చరణంలో నేను చదువుతున్నాను చూడండి. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, నీవు సమీపంగా ఉన్నావు. నీవు సమీపంగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఎవరికి దేవుడు సమీపంగా ఉంటాడు? ఎవరికి ప్రభు సమీపంగా ఉంటాడు అంటే కృతజ్ఞత ఎవరైతే చెల్లిస్తారో వారికి ప్రభు సమీపంగా ఉంటారండి. ఇక్కడ 3 విషయాలు మనము చూస్తూ ఉన్నాం. 3 రకాల మనుషులకు దేవుడు సమీపంగా ఉంటాడట. మొదటిగా నిజంగా మొరపెట్టే వారికి ప్రభు సమీపంగా ఉంటారట. అలాగే సహనముతో కనిపెట్టే వారికి మరి దేవుని కార్యాలు సహనంతో కనిపెట్టాలండి. కొంతమంది అంటూ ఉంటారు వెంటనే జరిగిపోవాలని మరి అంటూ ఉంటారు. అలాంటి వారికి దేవుడు సమీపంగా ఉండడు. కానీ సహనముతో మరి దేవుని కార్యాల కొరకు ఆయన చిత్తం కొరకు కనిపెట్టే వారికి ప్రభు సమీపంగా ఉంటాడు. ఇంకొకటి కృతజ్ఞత చెల్లించే వారికి. ప్రతి విషయంలో మరి కృతజ్ఞత చెల్లించడం దేవుని చిత్తం అని మనము తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయంలో చదువుకుంటాం కదండి. ప్రతి విషయంలో దేవుడు చేసినటువంటి ప్రతి కార్యములను బట్టి మనం ఏం చేయాలి? కృతజ్ఞత చెల్లించాలి. ఎవరైతే మరి దేవునికి కృతజ్ఞులై ఉంటారో వారికి ప్రభువు సమీపంగా ఉంటారు. ప్రేమ దేవుని బిడ్డలారా, మన ప్రభువు సమీపంగా ఉన్న దేవుడు, మన ప్రార్థన ఆలకించే దేవుడు. మరి మనం ఎలా ఉండాలి అని అంటే ఆయన చిత్తం జరిగించే వారిగా, ఆయన సన్నిధిని ప్రేమించే వారిగా, ప్రార్థించే వారిగా, సహనం కలిగే వారిగా, అలాగే కృతజ్ఞత కలిగినటువంటి వారిగా మనం ఉన్నట్లయితే ప్రభువు మనకు సమీపంగా ఉండే దేవుడు. మిమ్మల్ని మీ కుటుంబాల దేవుడు దీవించునుగాక, మీకు సమీపంగా దేవుడు ఉండునుగాక. ఆమె ఇచ్చిన ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో మాకు ఇచ్చినటువంటి వాగ్దానం బట్టి వందనాలు తండ్రి. నాయన ప్రభువా, మీకు మొరపెట్టే వారికి, నిజంగా మొరపెట్టే వారికి సమీపంగా ఉంటానన్నారు. సహనముతో ఉన్నటువంటి వారికి, అలాగే కృతజ్ఞత కలిగినటువంటి వారికి మీరు సమీపంగా ఉండే దేవుడు ప్రభువా. మరి నాయన అవును, ఒక చంటి బిడ్డ ఎలాగైతే తల్లి ఒడిలో ఉండాలని, తల్లికి సమీపంగా ఉండాలని ఇష్టపడుతుందో మరి మేము కూడా ప్రభువా మరి నాయన నీకు సమీపంగా ఉండాలి, నీవు మాకు సమీపంగా ఉండాలని కోరుకుంటున్నాం ప్రభువా. కృప చూపండి, మాకు ఎల్లప్పుడూ సమీపంగా ఉండి మా మొరలు ఆలకించి నాయన మా యొక్క మరి తండ్రి విజ్ఞాపనలు విని నాయన ఘనమైన కార్యాలు జరిగించండి. ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ప్రియులు నీ మాటలు వింటున్నారు, ప్రియ బిడ్డలకు వారి కుటుంబాలకు నాయన మీరు సమీపంగా ఉండి నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. దినమంతటి కావలసిన కృప, కాపుదల, క్షేమం, భద్రత మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం. త్రియేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడి వాక్యం మీకును పరిశుద్ధులందరికీ తోడయుండును గాక. ఆమేన్.